నమస్కారం వీక్షకులకు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు. జాతర చివరి రోజు కావడంతో ఆలయానికి పోటెత్తిన భక్తులు, అమ్మవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు. నేత్రపర్వంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. వివిధ వాహన సేవలలో భక్తులను అనుగ్రహిస్తున్న దేవదేవుడు. అంగరంగ వైభవంగా చిత్తూరు సంతపేట గంగమ్మ జాతర సంబరాలు. గంగమ్మ తల్లిని దర్శించుకున్న అశేష జనవాహిని. కన్నుల పండువగా శ్రీకాళహస్తి బీపీ అగ్రహారం గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు. గంగమ్మకు సారె సమర్పించిన దేవస్థానం అధ్యక్షులు అంజూరు శ్రీనివాసులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన మంగళవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భక్త బృందాల చెక్క భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా హనుమంత వాహన సేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. త్రేతాయుగంలో రామభక్తునిగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుమంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాంగ్మయం నుండి తెలుస్తోంది. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం, వక్తృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయి. శరణాగతికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగారు. అనంతరం ఉదయం 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీటితో అభిషేకం చేశారు. కాగా మధ్యాహ్నం 3 గంటలకు వసంతోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీవారు బంగారు తిరుచుపై 4 మాడ వీధుల్లో విహరించారు. రాత్రికి గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆగమ సలహాదారులు సీతారామాచార్యులు, మోహన రంగాచార్యులు, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, సూపరింటెండెంట్ నారాయణ, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయ మాజీ చైర్మన్ శాంతారాంజే పవార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ద స్కూల్ ఆవరణలో మున్సిపల్, దేవస్థానం మాజీ చైర్మన్ స్వర్గీయ శాంతారాంజే పవార్ 5వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె డాక్టర్ అర్చనాజే పవార్ మాట్లాడుతూ, మంచి మనిషి అయిన తన తండ్రికి మరణం ఉండదన్నారు. ఆయన ఎప్పటికీ మర్చిపోలేని ప్రజల మనిషి అని, తమ మధ్యనే ఉన్నాడని తెలిపారు. కరస్పాండెంట్ జనార్దన్ రావు జే పవార్ మాట్లాడుతూ, రాజకీయాల్లో అజాత శత్రువుగా అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీవీఆర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రతాప్ రావు పవార్, జనార్దన్ రావు జే పవార్, డాక్టర్ అర్చనా జే పవార్, మహేశ్వరరావు పడుల్కర్, హెచ్ బాబు, ద స్కూల్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని బీపీ అగ్రహారంలో వెలిసిన గంగమ్మ తల్లి జాతర సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి ఆడబిడ్డ సారె సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రత్యేక ఆహ్వానితురాలుగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ, శ్రీకాళహస్తిలో 7 గంగమ్మలకే పరిమితమైన సారే పాలక మండలి ఏర్పాటైన తర్వాత 7 గంగమ్మలకు మాత్రమే కాకుండా బీపీ అగ్రహారం గంగమ్మకు, పానగల్ గంగమ్మకు, బంగారమ్మ తల్లికి, నల్ల గంగమ్మకు, శీతలంబకు, త్రిశూలంబకు, శ్రీకాళహస్తిలో వెలిసిన గ్రామశక్తి అమ్మవార్లందరికీ కూడా సారె అందజేసే
ఆనవాయితీని పాలక మండలి తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. ఈ ప్రాంతంలో గంగమ్మ తల్లి ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ ప్రాంతమంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటు రోగాలు ప్రబలకుండా, దుష్టశక్తులు లేకుండా వీటన్నింటినీ కూడా గ్రామదేవత కాపాడుతుందని తెలియజేశారు. ఈ ప్రాంతమంతా సుభిక్షంగా మరియు సురక్షితంగా ఉండాలని కోరుకున్నానని తెలియజేశారు. అదేవిధంగా శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు గంగమ్మ తల్లిని దర్శించుకుని అమ్మవారి చల్లని దీవెనలు పొందాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు కొండూరు సునీత, రమాప్రభ, లక్ష్మి, ప్రత్యేక ఆహ్వానితులు చింతామణి పాండు, జూలకంటి సుబ్బారావు, పట్టణ ప్రముఖులు లక్ష్మీపతి, ఆర్కాట్ శంకర్, కేపీఆర్ శశి, సుబ్రహ్మణ్యం, కుమార్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా వాకర్స్కు మజ్జిగ పంపిణీ చేశారు. సోమవారం ఉదయం 7 గంటలకు బాబు జగజీవన్ రామ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మజ్జిగ వితరణ చేసిన ఉదయగిరి రఘు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. కాగా వాకర్స్కు 2 రోజులుగా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాటి కృష్ణప్రసాద్ విచ్చేశారు. ఆర్కాటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వాకర్స్ అసోసియేషన్ ద్వారా తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా వాకింగ్ చేసే వాకర్స్ సభ్యులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది బాబు జగజీవన్ రామ్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ద్వారా పార్కులోని సుమారు 400 మంది వాకర్స్ సభ్యులకు మజ్జిగ పంపిణీ చేశామని తెలిపారు. అంతేగాక రాబోయే రోజుల్లో వాకర్స్ అసోసియేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాటి కృష్ణప్రసాద్, బాబు జగజీవన్ రామ్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉదయగిరి రఘు, పి జయరాం, లీలాకృష్ణమనాయుడు, రవిచంద్ర, చెంగల్ రాయులు, మునిబాబు, రెడ్డయ్య, వేణురాయల్, దయాకర్ తదితర వాకర్స్ పాల్గొన్నారు. ఈరోజు బైరాగపట్నందలి జగజ్జీవన్ రామ్ మున్సిపల్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు 2వ రోజు ఇక్కడున్న వాకర్స్కి అందరికీ సుమారు 350 మందికి ఈరోజు మజ్జిగ వితరణ చేశారు. ఈరోజు దాతగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి ఉదయగిరి రఘు స్పాన్సర్ చేశారు. ఇలా ప్రతిరోజు మేము ఈ వారం రోజులు కంటిన్యూగా ఇలా మజ్జిగ వాకర్స్కి ఇచ్చేందుకు మేము ముందుకొచ్చాము. ఎందుకంటే మజ్జిగ తాగితే ఆరోగ్యానికి శ్రేయస్కరము, శీతల పానీయాలు ఇతరత్ర వాటి మీద దృష్టి పోకుండా ఈ వేసవిలో మజ్జిగ తాగితే శ్రేష్టము, అజీర్తి ఇటువంటి బాధల నుంచి విముక్తి అవుతుందని మేము ఈ మజ్జిగ ప్రోగ్రాంని పెట్టాము. ఎందుకంటే వాకర్స్ ఇంటర్నేషనల్ ఆరోగ్యాభివృద్ధికి, వాకర్స్ యొక్క ఆరోగ్యాభివృద్ధికి శ్రేయస్సుకు పాటుపడడంలో ముఖ్య భూమికగా ఈరోజు జగజ్జీవన్ రామ్ పార్క్ ఒక అడుగు ముందు వేసి వారి సభ్యుల యొక్క ఆరోగ్యం కొరకు ముందుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టాము. ఇలా వారం రోజులు కంటిన్యూగా చేస్తాము ఒక దాతల ద్వారా. మరియు వినూత్నమైన కార్యక్రమాలు త్వరలో రూపకల్పన చేసి జగజ్జీవన్ రామ్ పార్కు రాయలసీమలోనే నెంబర్ 1 పార్కుగా అసోసియేషన్గా ఏర్పరిచేందుకు కృషి చేస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. బాబు జగజ్జీవన్ రామ్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉదయగిరి రఘు అని నేను నిన్నటి నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. మా కోరిక మేరకు వచ్చేసినటువంటి పెద్దలకి అందరికీ వాకర్స్కి పేరున హృదయపూర్వక నమస్కారాలు. వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు కావచ్చు, ఇతరత్రాలు కావచ్చు, ఆరోగ్య విషయంలో సేవా కార్యక్రమాలన్నీ చేపడతామని మన ఆర్కాట్ కృష్ణ గారి సహాయం వల్ల ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ కార్యక్రమాలు ఒక 10 రోజుల పాటు ఎండలు తగ్గేంత వరకు చేస్తామని మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. మేము శ్రీనివాస వాకర్స్, నేను కూడా ప్రెసిడెంట్ అయినా మా ప్రసాదం గురించి చెప్పుకోవాలంటే వాళ్ళ ఫ్యామిలీకి నాకు ఒక 20 సంవత్సరాల అనుభవం ఉండదు. చాలా వాళ్ళ ఫాదరు, మేమిద్దరం కొలీగ్స్ కూడా. ఆయన హెడ్ మాస్టర్గా, నేను హెడ్ మాస్టర్ రిటైర్డ్ అయినాం. పిల్లలంతా కూడా నా దగ్గర చదివినారు. మా ప్రసాద్ ఇంటర్నేషనల్ గవర్నర్ కూడా అయినాడు. ఒక పని కాడు కానీ, ఒక పద్ధతి కాడు కానీ, ఏదైనా చేయవాలని సంకల్పం వస్తే మా ప్రసాద్కు కానీ, ఆ రఘుకు కానీ, ఇద్దరు మాకు కావాల్సిన వాళ్ళు అయినా కానీ ఒక పని మీద మాత్రం అంత కాన్సన్ట్రేట్గా చేస్తాడు. ఇటీవల కూడా మన ఎలక్షన్లలో కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఎక్కడ ఏ పార్టీకి ఏది న్యాయం, ధర్మం, సత్యం అనేది ఏది ఉండదో దానికే తప్పకుండా ఇది చేశాడు. ఈ పనులలో కూడా ఈ విధంగా చేశాడు కాబట్టే రాష్ట్ర గవర్నర్ వరకు, ఇంటర్నేషనల్ గవర్నర్ వరకు వెళ్ళాడు. తర్వాత నా కోరికగా చెప్తున్నాను, మా ఓడు నెక్స్ట్ ఈ ఎలక్షన్లలో మన తుడా చైర్మన్ లేకపోతే అవ్వాలని చెప్పండి నా కోరిక చెప్తాను అనేది. కాబట్టి ఈ వాకర్స్ దీంట్లో అన్నిటి కూడా తిరుపతిలో ఉండేటటువంటి వాకర్స్ అసోసియేషన్ అన్నిటికీ కూడా కవర్ చేస్తాడు. ఇది మంది, ఇది కాదు, ఇది అనేది మాత్రం లేదు. ప్రతి వారు ఏం అడిగినా కానీ ఆ వాకర్స్ వాళ్ళకి ఏం కావాల్సిన, ఏ ఫెసిలిటీ కావాలన్నా
పోయి ఆఫీసుల్లో కూడా మాట్లాడడం, ఆఫీసుల్లో కూడా చెప్పడం, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కలగజేయడం, అది తన యొక్క ధర్మంగా పాటిస్తూ ఉన్నాడు. వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం గరుడ సేవ సందర్భంగా తిరుమల శ్రీవారి కానుకగా 10 లక్షల విలువైన ఆభరణాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ తన అన్నగారైన శ్రీ గోవిందరాజునికి తిరుమల శ్రీనివారు దాదాపు 10 లక్షలు విలువ చేసే 3 ఆభరణాలు, వజ్రపు పొగలు, లక్ష్మీ కాసులమాల, తెల్లరాళ్ల పథకాన్ని బహుకరించారని తెలిపారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరింపబడ్డ శ్రీ గోవిందరాజస్వామి సకల వైభవంతో శక్తివంతమైన గరుడ వాహనంపై 4 మాడ వీధుల్లో విహరిస్తూ ఆనందోత్సాహాల మధ్య తన భక్తులను ఆశీర్వదించారు. గజ, వృషభ, తురగ, పదాది దళాలు ముందుకు సాగుతూ ఉండగా రంగురంగుల నృత్య బృందాలు, కోలాటాల కళాకారుల ప్రదర్శనలు వాహన ఊరేగింపు శోభను మరింత ఇముడు చేసింది. అంతకుముందు స్వామివారికి ఊంజల్ సేవ ఘనంగా నిర్వహించారు. నమ్మాళ్వారు వారి సన్నిధిలో విశేష పూజలు జరిగాయి. తిరుమల పీఠాధిపతులు, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, ఆగమ సలహాదారులు, ముఖ్య ఆర్థిక శాఖ అధికారి బాలాజీ, SE2 జగదీశ్వర్ రెడ్డి, డెప్యూటీఓ శాంతి, భద్రతా అధికారి బాలిరెడ్డి మరియు ఇతర కార్యాలయ సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గొప్ప గొప్ప గోవిందరాజ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు గరుడోత్సవాన్ని పునస్కరించుకొని తిరుమల వెంకటేశ్వర స్వామి గోవిందరాజ స్వామి వారి తమ్ముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు గోవిందరాజ స్వామి వారికి ఈరోజు సాధారణ తెలుపు, ఎరుపు, పచ్చరాళ్ళు కలిగిన లక్ష్మీ పథకము, కాసులు కలిగిన బంగారు హారము, అమ్మవారికి సీమ కమలములు కలిగిన బంగారు కమ్మలు 2, సాధారణ తెలుపు, ఎరుపు, పచ్చరాళ్ళు కలిగిన బంగారు పథకము, ఈ 3 ఆభరణాలు వెంకటేశ్వర స్వామి వారికి స్వామివారు ఈరోజు గోవిందరాజ స్వామి వారికి పంపించడం జరిగింది. ఈ బంగారు పథకాలు తర్వాత కమ్మలు ఇవి ఈరోజు అమ్మవారికి స్వామివారికి గరుడోత్సవ సందర్భంగా అందజేయడం జరిగింది. ఈరోజు గోవిందరాజ స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఈరోజు 4 మాడా వీధుల్లో గరుడ వాహనం పైన విహరించి భక్తులకు ఆయన దర్శనమిస్తారు. చిత్తూరు నగరంలోని గంగ జాతరను పురస్కరించుకుని నగరంలోని జాతర నిర్వహిస్తున్న అన్ని ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ అరుణ తెలిపారు. సోమవారం చిత్తూరు గిరింపేట నడివీధి గంగమ్మ జాతర ఏర్పాట్లపై జాతర కమిటీ చైర్మన్, ఉప మేయర్ చంద్రశేఖర్తో చర్చించారు. అనంతరం కమిషనర్ అరుణ మీడియాతో మాట్లాడుతూ నగరంలోని గంగమ్మ జాతర నిర్వహిస్తున్న ప్రాంతాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ అధికారులు పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉంటారని తెలిపారు. అదేవిధంగా అంబళ్లు పోసే ప్రాంతాలలో ప్రత్యేకంగా పారిశుద్ధ్యం పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. మంచినీళ్లు అందించేందుకు ట్యాంకర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇందుకోసం లొకేషన్ సూపర్వైజర్లు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న గంగమ్మ జాతరని కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఈసారి కూడా నగరపాలక సంస్థ నుంచి చేయడం జరిగింది. మనకి ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో రాబోతున్న భక్తులను దృష్ట్యా మనం శానిటేషన్ అనేది అలాగే ఇంజనీరింగ్ వైపు నుంచి కూడా కావాల్సిన వాటర్ ట్యాంకర్స్ని కూడా అమర్చుకోవడం జరిగింది. ఏదైతే అంబల్ని భక్తులందరూ కూడా అమ్మవారికి నివేదించుకుంటారో ఆ అంబల్ని ఎప్పటికప్పుడు తీసివేసే విధంగా దాదాపుగా మనకు ఒక 15 ట్యాంకర్లను కూడా అమర్చుకోవడం జరిగింది. అలాగే ప్రతి లొకేషన్కి సరిపడా సిబ్బందిని, ఇంజనీరింగ్ సిబ్బందిని, శానిటేషన్ సిబ్బందిని, లొకేషన్ సూపర్వైజర్స్ని కూడా మనము నియమించుకోవడం జరిగింది. ఈ జాతరలో ప్రజలందరికీ మరొకసారి ఈ జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ జాతర ఏర్పాటుకు సంబంధించిన అన్ని కార్యక్రమాలని కూడా ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ మరియు హెల్త్ అండ్ శానిటేషన్ విభాగం నుంచి ఎప్పటికప్పుడు అధికారులని పర్యవేక్షిస్తూ ఎలాంటి అవంతరాలు లేకుండా ఈ జాతరని నిర్విఘ్నంగా ఏర్పాటు చేసుకునేలాగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. 2 రోజుల పాటు జరగనున్న చిత్తూరు గిరింపేట నడివీధి గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు గంగ జాతర నిర్వాహకులు, చిత్తూరు ఉప మేయర్ చంద్రశేఖర్ నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా జాతరకు సంబంధించిన కరపత్రాలను కమిటీ సభ్యులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప మేయర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ ఏడాది గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు, ఉదయం మొదటి పూజతో జాతర ప్రారంభమవుతుందని, అనంతరం భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం గంగమ్మకు అంబళ్లి పోయడం, మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. రెండవ రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, సాయంత్రం అమ్మవారిని భారీ ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేయడం జరుగుతుందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. కావున నగరంలోని ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని ఆయన కోరారు. ఈ మీడియా సమావేశంలో గంగమ్మ జాతర నిర్వాహకులు పాల్గొన్నారు. గంగమ్మ జాతర అతి వైభవంగా రేపు ఎల్లుండి 2 రోజులు ఇక్కడ జరపను. ఇందులో ముఖ్యంగా మా యొక్క పూర్వీకుల కాలం నుంచి ఈ గంగమ్మ జాతర తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అనుసరించి ప్రతి సంవత్సరం కూడా ఇక అతి వైభవంగా జరపడం ఇది ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ప్రతి కులానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వచ్చే కులానికి పెద్దలందరూ వచ్చేట కలిసి అందరూ ప్రతి సంవత్సరం గంగమ్మ జాతరని పొద్దున అంబలి పోయడము, అదేవిధంగా రాత్రి కుంభకూడు, నెక్స్ట్ డే ఈవినింగ్ ఊరేగింపుతో కూడా బాణసంచాలు, మంచి మంగళ వాయిద్యాలతో ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ ఆనవాయితీగా వస్తున్న జాతర కాబట్టి దీనికి చాలా ముఖ్య శ్రేష్టమైనది కూడా. పురాతన కాలం నుంచి ఇక్కడ గంగ జాతర అనేది చాలా వైభవంగా జరుగుతున్నారు పెద్దలు. అదేవిధంగా మేము కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు జరపడం జరుగుతుంది. ఇక్కడ గ్రీంపేట వచ్చి పరిసర ప్రాంతం అందరూ కూడా రావడము, అదేవిధంగా ముక్కుపల్లి ఉన్న వాళ్ళు మెడ్రాసు, బెంగళూరు, మైసూరు ఇటు పక్క ఎక్కడి నుంచి అక్కడ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కూడా గంగ జాతర అంటే ఆనవాయితీగా అందరూ వచ్చి ఇక్కడ కలుసుకోవడము, ప్రతి ఒక్కరు కూడా గంగమ్మ జాతరని చాలా సంతోషంగా జరపడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చిత్తూరు పుర ప్రజలకు, పరిసర ప్రాంతాలందరూ కూడా ఇదే మా ఆహ్వానము. మీరు అందరూ కూడా వచ్చి గంగ జాతరలో కలుసుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా మేము మనసారా కోరుకుంటున్నాం. అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ గంగ జాతరకు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్స్ కానీ, వాళ్ళకి ఎయిర్ కూలర్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళ వసతి ఏర్పాటు చేస్తాము. అదే కాకుండా వాటర్ ఫెసిలిటీస్ అని కూడా ఉంటుంది. కాబట్టి ఎవరికి కూడా ఆటంకం లేకుండా మంచిగానే జరుగుతుంది ఏర్పాట్లన్నీ. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా భక్తుల్ని కోరుకుంటున్నాం. ఎన్నికల అధికారి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆ యొక్క నిబంధనలు పాటిస్తూ గంగమ్మ జాతర జరుపుతున్నాం వాళ్ళందరూ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆయన ఒక ఆర్డర్స్ ఒబే చేసి ప్రతి ఒక్కరు ఆయనకు సహకరిస్తామని మనసారా కోరుకుంటున్నాం. కాలం నుంచి గిరింపేట గంగమ్మ జాతర జరుపుతున్న పెద్దలను అనుసరించి ఇప్పుడు మేము అంగరంగ వైభవంగా ఈ జాతరని జరుపుకుంటున్నాం. భక్తులు ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పరిచి క్యూ లైన్లు కానీ, ఎయిర్ కూలర్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ, మజ్జిగ క్లియర్గా చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అంగరంగ వైభవంగా చేస్తున్నాము. కావున చుట్టుపక్కల భక్తులందరూ పాల్గొని జాతర అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని, అమ్మవారి ఆశీర్వాదం పొందాలని ప్రార్థిస్తున్నాం. తాతయ్యగుంట గంగమ్మకు తెలుగుదేశం, బీజేపీ బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు భక్తి శ్రద్ధలతో సారెను సమర్పించారు. మంగళవారం ఉదయం జాతర సందర్భంగా ఆరణి శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మకు సారెను అందించారు. ఆలయ పూజారి అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం ఆరణి కుటుంబాన్ని ఆశీర్వదించారు. జాతర రోజు భక్తులతో కలిసి గంగమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ప్రజలకు చిన్న ఇబ్బంది వచ్చినా గంగమ్మను మ్రొక్కుకొనగానే ఆ ఇబ్బందులు తొలగిపోతాయనే నమ్మకంతో ఏళ్లగా జాతర ఆచారం కొనసాగుతూ వస్తుందని ఆయన అన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని గంగమ్మను కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, కంకణాల రజనీకాంత్, గంగమ్మగుడి మాజీ చైర్మన్ భరణి యాదవ్, చిన్ని, జనసేన నాయకులు దొడ్డారెడ్డి శ్రీనివాసులరెడ్డి, నెలవాయి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశాయ. తిరుపతి పట్టణంలో తిరుమల దేవస్థానం కింద తాతయ్యగుంట గంగమ్మ తల్లి వెలిసి ఉండడం, తిరుపతి ప్రజలందరూ, లక్షలాది మంది ప్రజలందరికీ కూడా ఒక తల్లి ఆశీస్సులు కావాలని, గంగమ్మ తల్లి ఆశీస్సులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం జరుగుతుంది. ఏ ఆపదలు వచ్చినా, చిన్న జబ్బులు వచ్చినా, చిన్న ఆపదలు వచ్చినా గంగమ్మ తల్లికి పూజలు చేసుకుంటూ, భక్తులు తీసుకుంటూ, ఏ ఒక్క చిన్న మనిషికి అనారోగ్యంగా వస్తే కూడా గంగమ్మ తల్లికి మొక్కులు తీరిస్తే అవన్నీ కూడా తీర్చే తల్లి గంగమ్మ తల్లి. అటువంటి తల్లికి ఈరోజు జాతర సందర్భంగా
తిరుపతి పట్టణ లక్షలాది మంది ప్రజలందరికీ కూడా గంగమ్మ తల్లి ఆశీస్సులు కలగాలని కోరుకోవడం జరిగింది. తిరుపతి ప్రజలకు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని గంగమ్మ తల్లిని వేడుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. మే 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు వారం రోజుల పాటు కోలాహలంగా జరుగుతున్న జాతర మహోత్సవాలలో భాగంగా చివరి రోజు మంగళవారం భక్తులు గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మే 14న మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో జాతర ప్రారంభమైన విషయం విదితమే. కాగా జాతర చివరి రోజు మంగళవారం భక్తులు వివిధ వేషాలలో గంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. డప్పులు వాయిద్యాల సందడి నడుమ సున్నపు కుండల వేషధారణలు ఊరంతా కోలాహలంగా కలిగి తిరిగారు. పూర్వకాలంలో తిరుపతిని పాలేగాళ్లు పాలించేవారు. పాలేగాళ్లు పాలించే రోజుల్లో అప్పటి పాలేగాడు యవ్వనవతి అయిన స్త్రీలను కామించి చెరిచేవాడని, ఆ పాలేగాడిని హతమార్చేందుకు స్త్రీజాతిని కాపాడడానికి ఆది పరాశక్తి గంగమ్మ దేవతగా అవతరించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పాలేగాడు ప్రాణ భీతితో గంగమ్మకు కనిపించకుండా దాక్కుని జీవిస్తుండేవాడు. పాలేగాడిని బయటకు రప్పించడానికి గంగమ్మ రోజుకో వేషం చొప్పున 7 రోజుల పాటు రకరకాల వేషాలు వేసుకుని బూతులు తిడుతూ సంచరిస్తుండగా చివరికి దొరవేషంలో పాలేగాడిని కనిపెట్టి అతని తల నరికి హతమారుస్తుంది. పాలేగాడిని హతమార్చిన దినమే 7వ రోజు గంగమ్మ జాతర ఉత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. గంగమ్మ దేవత జన్మదినమైన చైత్రమాసం చివరి వారంలో ఎంతో వైభవంగా గంగ జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. శక్తి స్వరూపిణిగా, గ్రామ దేవతగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్వయాన చెల్లెలుగా ప్రజలు గంగమ్మను పూజిస్తారు. ఈ జాతరకు పరిసర ప్రాంతాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు జాతి, మత, కుల తారతమ్య భేదాలు లేకుండా అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వారు అవిలాలలోని గంగమ్మ గుడి వద్ద గ్రామ పెద్దల నుండి పసుపు, కుంకుమ, సారెను తీసుకుని గంగ జాతర చాటింపుతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. కాగా పూర్వం తిరుమల కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఒక వైష్ణవ భక్తుణ్ణి తాత అని పిలిచేవారట. అప్పటి నుంచి ఆ వైష్ణవ భక్తుడికి తాతాచార్యులు అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. 6వ శతాబ్దంలో తాతాచార్యుల వంశీకులకు కైంకర్యార్థం లభించిన చెరువుకు తాతయ్యగుంట అనే పేరు వచ్చింది. తాతాచార్యులచే గుంట ప్రక్కన గంగమ్మను ప్రతిష్ఠించబడిన వల్ల అమ్మను తాతయ్యగుంట గంగమ్మ అనే పేరుతో భక్తులు పూజిస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్యకు సమానంగా తిరుపతి గంగమ్మ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని సందర్శిస్తారు. పోల్డ్ ఈవీఎంలు భద్రపరిచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్ కొరకు ఏర్పాటు చేసిన బ్యారికేడింగ్, మీడియా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన అధికారులతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం రాత్రి స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కొరకు ఏర్పాటు చేసిన బారికేడింగ్ ను కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్ కొరకు బారికేడింగ్ పక్కాగా ఉండాలని, వర్ష సూచన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని తెలుపుతూ పలు సూచనలు చేశారు. మీడియా సెంటర్ కు సంబంధించిన ఏర్పాట్లపై సూచనలు చేశారు. సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూమ్ నందు ఈవీఎంలను పరిశీలించారు. సందర్శకుల రిజిస్టర్లో సంతకాలు చేశారు. వీరి వెంట అదనపు ఎస్పీ కులశేఖర్ శ్రీనివాసరావు, ఏసీ ఆర్ఎండ్బి మధుసూదన్ రావు, ఆర్డీఓ సూళ్లూరుపేట చంద్రముని, ప్రొబేషనరీ డెప్యూటీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 5వ రోజు చిన్న కొట్టాయి ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 5వ రోజు సోమవారం చిన్న కొట్టాయి ఉత్సవం సాయంత్రం ఆలయంలోని అలంకార మండపం వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవాలను చక్కగా గురుకుల్, సూరి గురుకుల్ అలంకరించారు. వేసవి కాలంలో చిన్న కొట్టాయి ఉత్సవాలను 10 రోజుల పాటు జరిగే ఉత్సవాలను రాజేష్ గురుకుల్ ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల సంకల్పంతో శ్రీకారం చుట్టారు. చిన్న కొట్టాయి ఉత్సవం సందర్భంగా అలంకార మండపాన్ని చక్కగా మామిడి తోరణాలతో, అరటి చెట్లతో ముస్తాబు చేశారు. ఆలయ పౌరోహితులు అర్ధగిరి స్వామి వేద మంత్రాలను పఠిస్తుండగా ఆలయ అర్చకులు
నాయకులు కరుణా గురుకుల్ ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఊరేగింపుగా ఆవరణంలోని పొగడు చెట్టు క్రిందకు తెచ్చారు. కాగా ఇక్కడ చక్కగా వట్టివేర్ల పరదాలు ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్ల ఉత్సవాలను షోడశోభ అభిషేకాలు జరిపారు. ఆలయ అర్చకులు చక్కగా అలంకరించి పూజలు చేశారు. నైవేద్యాలు అందించారు. తర్వాత ఊరేగింపు జరిపారు. అలంకార మండపంలో చేర్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంలో ప్రదోష నందిసేవ ఉత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామస్మరణ నడుమ అత్యంత వైభవంగా వేడుకగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రాకారోత్సవాన్ని పురస్కరించుకుని ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామస్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహుతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర హరహర మహదేవ అంటి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, టెంపుల్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, వీఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని భాస్కరపేట మున్సిపల్ హైస్కూల్ నందు 1986 నుండి 1987 10వ తరగతి విద్యార్థులు సమావేశమై చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం అప్పటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. సంవత్సరాల తర్వాత స్కూల్ ఆవరణంలో తమ గురువులను సత్కరించడం చాలా సంతోషదాయకమని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పూర్వపు విద్యార్థి సంఘం నాయకులు మందల బాలాజీ, జి బాబు, బి చిరంజీవి మాట్లాడుతూ మన మున్సిపల్ హైస్కూల్ నందు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయాలన్నా సహాయ సహకారాలు అందిస్తామని ఉపాధ్యాయులకు తెలిపారు. గురువులైన సత్యనారాయణ, రామిరెడ్డి, రాఘవులు, నాగేశ్వరరావు, నళిని, సుగుణాలను సన్మానించారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది రామసేతు వంతెన వద్ద గుర్తు తెలియని మృతదేహం లభించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నీళ్లలో నుంచి వెలికి తీసి పంచనామా నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీకాళహస్తిలోని ఏఎం పుత్తూరులో అత్యంత వైభవంగా నిర్వహించబడే జాతరను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని పొన్నాలమ్మ గుడినందు పొన్నాలమ్మ అమ్మవారికి పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తులు పొన్నాలమ్మను దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏఎం పుత్తూరు ఆలయ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా తమ గ్రామం నుండి నిర్వహించే గంగమ్మ జాతర వేడుకలు ఈ పర్యాయం అనగా రేపు ఉదయం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పర్యాయం అమ్మవారు జ్యోతి గంగమ్మగా భక్తులకు దర్శనమిస్తారని, ఈ రోజు రాత్రి అమ్మవారు ఊరేగింపుగా బయలుదేరి రేపు ఉదయం 3 గంటలకు తమ గ్రామమైన ఏఎం పుత్తూరు నందు అమ్మవారు జ్యోతి గంగమ్మగా కొలువై భక్తులకు దర్శనమిస్తుందని తెలిపారు. రేపు రాత్రి 9 గంటలకు అమ్మవారి నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని, కాబట్టి 50 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా ఆయన భక్తులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎం పుత్తూరు జాతర కమిటీ పాల్గొన్నారు. 35వ వార్డున్న ఏఎం పుత్తూరు గ్రామం నందు మన గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరగబడును. ఈరోజు మంగళవారము మా గ్రామ దేవత అయిన పొన్నాలమ్మ గుడికి వచ్చి గ్రామ మహిళలందరూ వచ్చి
పెద్ద ఎత్తున పొంగలు సమర్పించాము. పొంగలు తదనంతరం ఈరోజు రాత్రికి మంగళవారం నైట్ అమ్మవారు ఊరేగింపు జరుగును. ఊరేగింపులో అమ్మవారు నిలవబడను. రేపు ఉదయము 3 గంటలకంతా అమ్మవారు నిలవబడను. రాత్రికి 9 గంటలకు నిమజ్జన కార్యక్రమాలను ఏఎం పుత్తూరు జ్యోతి గంగమ్మ విశేషమైన గంగమ్మ, చాలా శక్తివంతమైన గంగమ్మ తల్లి. జ్యోతి గంగమ్మ అంటారు. పిండి దంచి పిండితో చేసిన గంగమ్మని జ్యోతి వెలిగిస్తాము. జ్యోతి వెలిగించి రేపు అత్యంత వైభవంగా బుధవారము జాతర కార్యక్రమం జరగబడను. 50 మంది విచ్చేయాల్సిందిగా కోరుతున్నాము. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. చిత్తూరులో గంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. బజార్ వీధిలో ప్రతిష్ఠించిన నడివీధి గంగమ్మకు వంశ పారంపర్య ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబ సభ్యులు తొలి పూజను అందించి జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు ఉదయం నుంచి అంబళ్లు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆ తర్వాత అమ్మవారికి కుంభ నైవేద్యాన్ని సమర్పించారు. ఉదయం నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులు అమ్మవారిని దర్శన భాగ్యం కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రతా దృష్ట్యా ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. చిత్తూరు నడివీధి గంగమ్మ జాతరకు తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే రేపు సాయంత్రం సీకే బాబు అమ్మవారికి సారెను సమర్పించి అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అలాగే ఓం శక్తి భక్తుల విన్యాసాల మధ్య అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తారు. అంగరంగ వైభవంగా చిత్తూరు నడివీధి గంగ జాతర ఎంతో అద్భుతంగా ప్రారంభమైంది. ఈ ఊరు ఆడపడుచుగా, ఈ ఊరు ఇలవేల్పుగా ఇక్కడ ప్రజలందరికీ కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారమైన ఆ తల్లికి కోటి వందనాలు తెలియజేస్తూ ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి భక్తి ప్రపత్తులతో అంబిళ్ళ సంబర్ధన, మరి కుంభపూర్ సమర్పణ ఇవన్నీ కూడా చేస్తున్నారు. అమ్మవారు అపరాధ చాటింపుతో ప్రారంభమైన వర్షం అంటే మన కోరికని అమ్మవారు అనుగ్రహించినారు అనడానికి ఇది ఒక నిదర్శనం. అంటే మార్పు చేసి పెట్టినాము, ఎలా జరుగుతుందో ఏమో అని ఎంతో ప్రజలందరూ కూడా సందిగ్ధంతో ఉన్నప్పుడు అమ్మవారికి మొట్టమొదటిసారి అపరాధ చాటింపు చేసి ఆ తర్వాత చాటింపు కార్యక్రమం, ఆ తర్వాత మనము జాతర కార్యక్రమం ప్రారంభించినాం. దీనికి ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఎంతో సహకరించినారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి మన అమ్మవారి కోసం దక్షిణాది రాష్ట్రాల నుంచి, అట్లా కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కోటాది మంది ప్రజలు ఇక్కడికి పోటెత్తినారు. మరి వాళ్ళందరికీ కూడా ఈ కమిటీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ప్రభుత్వాధికారులైన కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు. మాకు బందోబస్తులు కూడా బాగా ఏర్పాటు చేశారు. కావున ప్రజలందరూ కూడా భక్తి ప్రపత్తులతో అమ్మవారిని కొలిచి మీరు కోరిన కోరికలంతా కోటి బంగారమై నిలిచి మీ పొంగులు, మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో తెలుపుకోవాలని ఈ గంగమ్మ గుడి దేవస్థానం తరఫున వంశ పారంపర్య ధర్మకర్తల తరఫున ముఖ్యంగా కోరుకుంటూ సెలవు.
శతాబ్దాల చరిత్ర కలిగిన చిత్తూరు గిరింపేట గంగమ్మ జాతర వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. జాతర ధర్మకర్త చిత్తూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ అమ్మవారికి తొలి పూజ చేసి తొలి హారతినిచ్చారు. మధ్యాహ్నం మహా కుంభాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. బుధవారం సాయంత్రం గిరింపేట దుర్గమ్మ ఆలయం నుంచి సారిని తీసుకువచ్చి అమ్మవారికి పూజలు చేయనున్నారు. అనంతరం నిమజ్జనం వేడుకలు ప్రారంభమవుతాయని చంద్రశేఖర్ పేర్కొన్నారు. భక్తులు గంగమ్మను దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. అశేష జనవాహిని నడుమ చిత్తూరు సంతపేట గంగమ్మ జాతర సంబరాలు ప్రారంభమైంది. జాతర ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ తనయుడు భూపేష్ గోపీనాథ్ అమ్మవారికి తొలి పూజను చేసి జాతరను ప్రారంభించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అంబలి మహాకుంభం నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సంతపేట గంగమ్మను పూజిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతుందని భక్తుల నమ్మకం. తన కోరికలు నెరవేరడంతో అమ్మవారికి భక్తులు కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా భూపేష్ గోపీనాథ్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. సాయంత్రం సంగీత విభావరి ఉంటుందని తెలిపారు. బుధవారం పచ్చగరిక ఊరేగింపు అనంతరం నిమజ్జనం వేడుకలు ప్రారంభమవుతాయని అన్నారు. భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని ఆయన కోరారు. సంతపేట నడువిని గంగమ్మ జాతర సందర్భంగా తెల్లారి 3 గంటల నుంచి ఆల్మోస్ట్ జనాలు భారీగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకుని చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు కూడా ఆర్గనైజర్స్ గా చాలా సంతోషం. జనాలకి ఒక జాతర కోసము ఆల్మోస్ట్ 2 నెలలుగా కష్టపడి ఇదంతా ఏర్పాట్లంతా చేయడం జరిగింది. అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేసినాము. జనాలంతా సంతోషంగా ఉండాలని మాకు ఎంతో సంతోషం. అందువల్ల అందరూ కూడా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో 2014లో యానాదులకు ఇచ్చిన భూములను ఇప్పుడు కొంతమంది భూ కబ్జాదారులు ఆ స్థలాలను కబ్జా చేస్తూ న్యాయం అడిగిన తమను కొడుతూ బెదిరిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చందమామల కోటయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన ఈ రోజు పత్రికా సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో యానాది కులానికి చెందిన తమకు 2014 నందు ప్రభుత్వం తమ పేదరికం చూసి రాజీవ్ నగర్ కాలనీ నందు 50 ఇంటి పట్టాల స్థలాలను కేటాయించిందని, అయితే తమకు సంపద లేకపోవడంతో గృహాలు నిర్మించుకోకుండా ఇన్ని ఏళ్లుగా తమ స్థలాలను కాపాడుకుంటూ వస్తున్న తమపై ఇప్పుడు కొంతమంది భూ కబ్జాదారులు దౌర్జన్యాలు చేస్తూ తమకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను భూ కబ్జా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పలుమార్లు అధికారులను కలిసినా స్పందించకపోవడంతో రాష్ట్రంలోని యానాదులంతా ఒకటై జూన్ 16వ తేదీన శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం నందు పెద్ద ఎత్తున నిరసన ధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాకు రాష్ట్రంలోని యానాది కులానికి చెందిన ప్రతి ఒక్కరూ వచ్చి ధర్నాను విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఆంధ్రప్రదేశ్ యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. 2014లో యానాదులకి హాస్టల్లో హౌసెస్ కింద పనిచేసే వాళ్ళకి, మళ్ళీ పాస్ పని చేసే వాళ్ళకి, వీళ్ళకందరూ కలిసి ఈడ ఒక 50 ఇళ్లకి ప్రభుత్వం మాకు ఆ రోజు అవకాశం ఇచ్చింది. అప్పుడు డిటి గారు ముండొత్త సారు మాకు ఈడ కమ్యూనిటీ హాల్కి వస్తే ఆ 50 ఇళ్ళు మీరు కట్టుకోండి, ఆడ మేము పట్టాలు ఇవ్వలేదని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మేము ఇక్కడ ఆక్రమించుకుని ఉన్నాం. అయితే నడిమందిలో ఇదే పత్రిక ద్వారా మేము సఫార్లు వేస్తే పెరికేస్తే కూడా పత్రిక ద్వారా అప్పుడు 2017లో 18లో చేయటం జరిగింది.
అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే చుట్టుపక్కల అందరూ స్థలాలు ఆక్రమించుకున్నాక మేము కట్టుకోలేదు, మాకు డబ్బు లేదు కాబట్టి ఇక్కడ అందరూ పాస్టర్ బీసీలు వాళ్ళు వచ్చి 10 ప్లాట్లు దౌర్జన్యంగా వేసిన కడగాలను కూడా లోడేస్తున్నారు. వాళ్ళొకరు నాగరాజు ఏడాం మేము వేసిన కడగాల పైన రాళ్ళు వేసేస్తున్నాడు. రుద్రు 3 కృష్ణయ్య కాళంగి వేసిన కడగాల మీద ఇది మీది కాదు మాది, మేము పట్టాలు ఇచ్చారు. మాకే పట్టాలు ఇలా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, మా లేబర్ కార్డు అన్నీ మార్చుకుని రెడీ చేసుకున్నా కూడా మాకు పట్టాలు ఇలా. ఇది ఇక్కడ ఎమ్మెల్యే గారి లెటర్ కానీ కమిషనర్ ఎస్టీ కమిషనర్ లెటర్ ఉండదు, కలెక్టర్ గారు ఇచ్చిన లెటర్ ఉండదు. ప్రభుత్వ పరంగా ఎంఆర్ఓకి 20 అర్జీలు ఇచ్చినాం, ధర్నాలు చేసినాము. దీనిపైన మీకు అందరికీ తెలుసు. అయినా కూడా ఇక్కడ ఇంకొక ఆయన వచ్చాడు చూడు, ఇప్పుడు నిన్న కాక ఒక 3 నెలలుగా అంజూర్ సుధాకర్ గారు. ఆయన ఎప్పుడో కౌన్సిలర్ అంట. 12వ వార్డులో మొత్తం నాకే ఇచ్చినారు, మీకు ఎవడికి పట్టాలు లేవు ఏమి లేవు అనేసి మా వాళ్ళు 2 కొట్టడం జరిగింది. ఆ కొట్టిన వాళ్ళు 2 కూడా దెబ్బలు తిన్నారా భయానికి పరారులో ఉన్నారు. ఎక్కడ ఉండారని కూడా తెలియదు. అంటే ఎంత దారుణం చేస్తున్నారు. ఒకే ఆయన 7 ప్లాట్లు 8 ప్లాట్లు వేసుకుని అమ్ముకునేదానికి రెడీ అయిపోతున్నారు. మా వేసిన కడగాలు 25,000 రూపాయలు ఖర్చు పెట్టిన కడగాలను కూడా లోడ్ అయ్యటం జరిగింది. ఇది ఏమి ఘోరం, ఇది ఏమి నేరం అంటే యానాదులుగా అక్కడే మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మీకు ఇక్కడ ఆడపాటలో మీరు అడవిలో పోయి బతకండి, అడవిలో పోయి ఉండండి, అడవిలో పోయి తినండి, అడవిలో పోయి ఉండండి అని చెప్పేసి మమ్మల్ని హింసకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజా సంఘాలకు కానీ అందరికీ చెప్తున్నదంటే ఇక్కడి నుంచి పోరాటం మొదలవుతున్నది. జూన్ 16వ తేదీ శ్రీకాళహస్తిలో ఇదే ప్లాట్లు ఇంటి పట్టాల కోసం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా యానాది సంఘం యానాది మహాకూటమి తరఫున పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహించబడుతున్నదని ఈ పత్రిక ద్వారా నిర్ణయించుకుంటున్నాను. శ్రీకాళహస్తి ఆర్డీఓ ఆఫీస్ జూన్ 16. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి చల్లని చూపులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. దర్శించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. అమ్మవారు బాగా దర్శనమిచ్చారు. తప్పకుండా ఈ రాష్ట్రానికి మంచి జరిగే విధంగా అమ్మవారు చర్యలు తీసుకుంటారని చెప్పి వారి ఆశీర్వాదం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని చెప్పి కోరడం జరిగింది. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. మంగళవారం జాతర చివరి రోజు కావడంతో విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. గంగమ్మ గుడి నుంచి మా ప్రతినిధి రాజీవ్ శర్మ మరింత సమాచారం అందిస్తారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్వయాన చెల్లెలు అయినటువంటి తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గడిచిన 7 రోజులుగా తాతయ్య గుంట గంగమ్మ మహోత్సవాలకు వెల్లువల తరలి వస్తున్నారు. కేవలం తిరుపతి ప్రాంత ప్రజలే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి, అలాగే రాయలసీమ ప్రాంతాల నుంచి ప్రజలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలి వచ్చి తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరలో పాలు పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కో రోజు ఒక్కో వేషంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు. 6వ శతాబ్దం నుండి తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర ఇక్కడ కొలువై ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా తాతయ్య గుంట గంగమ్మ జాతర మహోత్సవాల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పూర్వం తిరుమలలో శ్రీ వైష్ణవ భక్తుడిగా ఉన్నటువంటి తాతాచార్యుల్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారే స్వయాన తాత అని పిలిచేవారట. ఆ తాతాచార్యులు గారు ఇక్కడ తాతయ్య గుంట పక్కన అమ్మవారిని ప్రతిష్ఠించారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గంగమ్మ అమ్మవారికి తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మగా ప్రాచుర్యంలోకి వచ్చి ఈనాటికి కూడా తాతయ్య గుంట గంగమ్మగా అందరి చేత పిలువబడుతూ కొలవబడుతూ ఉంది. ఇక్కడ అనేక మంది రకరకాల వేషధారణలో ఇవాళ జాతర ముగింపు రోజు. రేపు ఉదయాన్నే అమ్మవారికి చెంప నరకడంతో జాతర పరిసమాప్తం అవుతుంది. ఇక్కడ కొంతమంది భక్తులు వేషాలు వేసుకుని ఇక్కడ గుడిలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించడానికి ఇక్కడికి విచ్చేశారు. వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మీరు గంగమ్మ జాతరకు సంబంధించి ఒక వేషధారణ ధరించి అమ్మవారి జాతరకు విచ్చేశారు. ఈ విధమైనటువంటి వేషం దేనికి సంకేతం? ఎప్పటి నుంచి అమ్మవారిని మీరు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు? సార్, గత 5 సంవత్సరాల నుండి నేను అమ్మవారిని నమ్ముకుంటున్నాను. ఆ గంగమ్మ అవ్వ అంటే నాకు ప్రాణం సార్. నేను అవ్వ కోసం నేను వేసిమేసినాను సార్. ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉండి గంగమ్మ కోసం నేను కర్నూలు నుండి ఇటుకు వచ్చి వేసిమేసి ఇక్కడ ఆ జాతర చూసి చాలా హ్యాపీగానే ఉంది సార్ నాకు. మీ పేరేంటి? మీరు కర్నూలులో ఏ ప్రాంతం నుంచి వచ్చారు? సార్, మాది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం చెన్నాపురం గ్రామం సార్ మాది. నేను ఇక్కడ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను సార్. నేను 2020లో బ్యాచ్ అయిపోయింది సార్ పీజీది. నేను అప్పటి నుండి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ వచ్చి గంగమ్మ జాతరని చేసుకొని వేసాలు వేస్తూ ఉంటాను సార్. ఏదో ఒక మొక్కుతో గంగమ్మ జాతర వారికి మొక్కుకొని ఇక్కడికి అమ్మవారి దర్శనార్థం విచ్చేస్తూ ఉంటారు. మీరు కొన్ని సంవత్సరాలుగా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు కదా, మీకు ఏ విధమైనటువంటి సత్ఫలితాలు అందాయి? గంగమ్మ జాతర వల్ల, గంగమ్మ జాతరలో పాల్గొన్నందువల్ల, వేషం వేసినందువల్ల నాకు పలానా శుభకార్యం జరిగింది, పలానా మంచి జరిగింది అనేటటువంటి తలంపు మీకు ఏమన్నా ఎప్పుడైనా వచ్చిందా? సరే, ఇప్పుడు నేను గంగమ్మని నమ్ముకున్నాను. మా ఫ్యామిలీ మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. నేను ఇప్పుడు ఈ గంగమ్మని నమ్ముకొని ఒక కానిస్టేబుల్కి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను సార్. నేను గ్రూప్స్ ప్రిపేర్లో క్వాలిఫై అయినాను, కానిస్టేబుల్ క్వాలిఫై అయినాను సార్. ఒకవేళ జాబ్ వస్తే నేను అమ్మవారిని ఆశించుకొని వస్తాను. థ్యాంక్ యూ సార్. తిరుపతి నుంచే కాకుండా ఇక్కడ ఇతర జిల్లాల నుంచి కూడా, కర్నూలు నుంచి, ఎమ్మిగనూరు నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి అనేక మంది వేషాలు వేసుకుని ఇక్కడ తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ వారిని దర్శించుకున్నటువంటి వైనాన్ని మనం చూసాం. అమ్మవారిని దర్శించుకుని వేషాలు వేస్తే తమకు ఇంట్లో శుభకార్యాలు జరిగాయని, అలాగే ఉన్నత విద్యకు కూడా ఈ గంగమ్మ వారు ఆశీర్వదించినందువల్లే తాను ఉన్నత విద్యను అభ్యసించగలిగానని, ఇలా అనేక రకాలుగా భక్తుల ప్రగాఢ విశ్వాసాన్ని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మరో భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు భీష్మ. ఇక్కడ కర్నూలు దగ్గర నుంచి 450 కిలోమీటర్ల నుంచి వచ్చిన. ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తూనే ఉంటాము. విద్యార్థులు వచ్చినప్పుడు మంచి ఎడ్యుకేషన్ లభించింది. అలాగే నిన్న సోమవారం రోజు కూడా నేను యాసం వేసినాను. ఈరోజు మా ఫ్రెండ్ చేసినాడు. సరే, ప్రతి ఇయర్ గంగమ్మ జాతర అంటే ఒక 5 రోజులు, ఒక 1 వీక్ ముందు వచ్చి మొత్తం పూర్తి కంప్లీట్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండి బాగా దర్శనం చేసుకొని ఈ గంగమ్మ తల్లిని మొక్కునడం వల్ల నేను ఈరోజు తిరుపతిలో బిజినెస్ పెట్టాను, ప్యాకర్స్ అండ్ మూవర్స్. మంచి ఫలితాలు. ఈ మొక్కుబడి బాగా మొక్కున్నాను. ఈరోజు బాగా సుఖంగా ఒక విద్యార్థి దశ నుండి ఒక బిజినెస్ మ్యాన్గా తయారవుతుందన్న చాలా సంతోషం ఉంది సార్. ఎన్ని సంవత్సరాలుగా గంగమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు? మీకు వ్యాపారంలో కూడా కలిసి వచ్చింది అమ్మవారిని దర్శించుకుంటే అని చెప్తున్నారు. ఈ దర్శించుకోవడం వల్ల మీకు వ్యాపార పరంగా అభివృద్ధి చెందడమే కాకుండా మీ కుటుంబ పరంగా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు మీరు ఎదురు చూసారు? సార్, నేను ఒక విద్యార్థి ఉన్నప్పుడు ఈ ఉద్యోగాలు ఏం లేదు. ఉద్యోగాలు లేక సర్లే అని బిజినెస్ వైపు పోయే ముందు గట్టిగా గంగమ్మ తల్లిని కోరుకొని వేషం వేసుకొని, సరే తల్లి నువ్వు లేకుంటే ఎవరు లేదని మా కుటుంబ సమస్యలు చెప్పుకొని వేడుకొని ఇప్పుడు నాకు మంచి ఫలితాలు వస్తే ప్రతి ఇయర్ యాసం వేసానని గట్టిగా మొక్కున్నాను. ఈరోజు గంగమ్మ తల్లి దయతోడుగా నా కుటుంబ సభ్యులు, నేను, నా బిజినెస్ అంటే మన ఆంధ్ర రాష్ట్రంగా మొత్తం భారతదేశం వ్యాపించిపోయింది. బాగా సంతోషంగా ఉన్నాను మన గంగమ్మ తల్లి మొక్కుబడి దయ వల్ల. ధన్యవాదాలు. ఇవాళ చూస్తే తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇసుక వేస్తే రాలనంతగా జన సందోహం ఇక్కడ నెలకొంది.
రకరకాల వేషధారణలో గడిచిన 7 రోజులుగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ వారి యొక్క భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. సున్నపు కుండల వేషం, తోటి వేషం, బండ వేషం, మాతంగి వేషం, దొర వేషం, ఇలాగ అనేక రకాలైనటువంటి వేషాల్లో తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మను వేషాలు ధరించి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు భక్తులు. మరోవైపు అమ్మవారిని దర్శించుకునే ముందు ఈ దొర వేషం చాలా ప్రత్యేకమైనదిగా అని అంటారు. ఎందుకంటే అలనాడు పాలేగాడు యవ్వనవతి అనేటువంటి స్త్రీలను చెరపట్టి కామించి చెరిచేవాడని పాలేగాడిని హతమార్చడానికే గంగమ్మ తల్లి అనేక వివిధ రకాలైనటువంటి వేషాలు ధరించి చివరికి దొరవేషంలో పాలేగాడిని కనుక్కొని పాలేగాడిని సంహరించింది. ఆ నేపథ్యంలోనే పాలేగాడిని సంహరించబడినటువంటి రోజునే జాతర మహోత్సవంగా నిర్వహిస్తారు. ఇక్కడ తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అనేటటువంటిది కూడా పురాణ కథనంగా తెలుస్తోంది. పూర్వకాలంలో వైష్ణవ భక్తుడైనటువంటి తాతాచార్యులని శ్రీ వెంకటేశ్వర స్వామి వారే స్వయంగా తాత అని పిలిచేవారట. ఆ తాతాచార్యులు ఇక్కడ తాతయ్యగుంట గంగమ్మ గుంట పక్కన ప్రతిష్ఠించినందువల్ల ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి తాతయ్యగుంట గంగమ్మగా పేరు వచ్చిందని చెప్పి ఇక్కడ అనేక మంది చెబుతున్నటువంటిగా పురాణాల కథనాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తే విపరీతమైనటువంటి జన సందోహం కనిపిస్తోంది. అనేక మంది భక్తులు ఇక్కడికి వివిధ రకాల వేషధారణలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరోవైపు రాజకీయ నాయకులు, తిరుపతికి చెందిన ప్రముఖులు అనేక మంది కూడా ఇక్కడికి తరలి వచ్చి అమ్మవారికి సారెను సమర్పించడం, పూలు పండ్లు సమర్పించడం ఇక్కడ ఉన్నటువంటి జాతర వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా ఇనుముడింపజేస్తున్నటువంటిగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఇవాళ సిటీ ఫోకస్. రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మను తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం విదితమే. కాగా జాతర చివరి రోజు మంగళవారం తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ దర్శించుకుని పూలు పండ్లు సారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ ప్రవీణ్ కుమార్కు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు. జాతర చివరి రోజు కావడంతో ఆలయానికి పోటెత్తిన భక్తులు, అమ్మవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు. నేత్రపర్వంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. వివిధ వాహన సేవలలో భక్తులను అనుగ్రహిస్తున్న దేవదేవుడు. అంగరంగ వైభవంగా చిత్తూరు సంతపేట గంగమ్మ జాతర సంబరాలు. గంగమ్మ తల్లిని దర్శించుకున్న అశేష జనవాహిని. కన్నుల పండువగా శ్రీకాళహస్తి బీపీ అగ్రహారం గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు. గంగమ్మకు సారె సమర్పించిన దేవస్థానం అధ్యక్షులు అంజూరు శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.